హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి రుచికరమైన రవ్వ వడ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది స్నాక్ ఐటమ్గా మీ అందరూ తయారు చేసుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్సుల్లోకి మీరు ఇవ్వచ్చండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫుల్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇది మనం ఉప్మా తయారు చేసుకునే రవ్వ అండి. ఇలాంటి రవ్వని మీరు ఫుల్ కప్పు తీసుకోండి. మరికొన్ని ఎక్కువ కావాలంటే ఎంత రవ్వ అయినా మీరు వేసుకోవచ్చు. ఒక బౌల్లో వేసిన తర్వాత దీంట్లో మీరు పెరుగు తీసుకోండి. మరి పుల్లగా ఉండేది కాకుండా, మరి కమ్మగా ఉండే పెరుగు కాకుండా మనకి మంచి ఫ్లేవర్ ఉన్న పెరుగు తీసుకొని దీంట్లో వేసుకోండి. అలాగే ఉప్పు కూడా మీరు సరిపడంత వేసుకోండి. దీంట్లో ఇలా ఉప్పు వేసిన తర్వాత దీంట్లో మీరు అల్లం తురుము వేసుకోండి. చిన్న ముక్క అల్లం అంటే 1 స్పూను అల్లం తురుము వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా దీంట్లో ఒక 2-3 సన్నగా తరిగి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు కూడా మీరు మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగు కూడా దీంట్లో వేసేసుకోండి. మనకిది మినపవడ కంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి. మరి ఎక్కువగా వేస్తే జారుగా అయిపోతుంది. మనం వడకి ఎంతగా వాటర్ వేయాలో మీకు అందాజ తెలుస్తుంది. దాన్ని బట్టి నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలా నాననివ్వండి రవ్వని. రవ్వంతా నాని మనకి పిండిలాగా తయారవుతుంది. ఇది మినపవడ కంటే రుచిగా ఉంటుందండి. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో మీరు జీలకర్ర వేయలేదు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి మరి వదులుగా లేకుండా చూసుకోండి. నీళ్ళు ఎక్కువ వేస్తే పాడవుతుందండి. మళ్ళీ రవ్వ కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ వేస్తే. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచేయండి. నాననివ్వండి మూత పెట్టేసి. ఈ విధంగా కలుపుకోండి బాగా. పెరుగు మనం ఇవన్నీ ఉప్పు వేసాం కదా, సరిగ్గా కలిసి ఉంటాయి లేదో మరొకసారి బాగా కలిపితే మనకి ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. దీంట్లో చేతికి అంటుకోకుండా చక్కగా వస్తాయండి. మీరు నీళ్ళు ఎక్కువ వేస్తే మటుకు పాడవుతుంది పిండి అంతా. దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని మీరు ఎంత సైజులో వేసుకోవాలో వడలు దాన్ని బట్టి వేసేసుకోండి. ఇవి డీప్ ఫ్రై మరి మాడకుండా అలాగని పచ్చిగా లేకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా మనకి దాదాపుగా ఈ వడలు 10-15 అవుతాయండి ఈజీగా మనం కలుపుకున్న పిండికి. మీరు దీంట్లోకి కావాలంటే పల్లి చట్నీ మీరు తయారు చేసుకొని తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. అన్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మీరు చట్నీ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయి. నూనె జాగ్రత్తగా మీద పడుతుందండి, చూసుకొని వేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం డీప్ ఫ్రై చేయాలి. మనకి నూనె పేలుతుంది అన్న భయం ఏం లేదండి. మనం చక్కగా తయారు చేసుకోవచ్చు వీటిని, ఎలాంటి భయం లేకుండా. ఎందుకంటే కొన్ని మనం వడలు కానీ బోండాలు కానీ వేసినప్పుడు ఆయిల్ పేలుతుంది, అలా ఏమి ఉండదండి. చక్కగా తయారు చేసుకోవచ్చు ఈ వడల్ని, రవ్వ వడల్ని. చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయిపోయాయి. మీరు కావాలంటే దీంట్లోకి మంచి పల్లి చట్నీ కానీ, లేదంటే అల్లం చట్నీ కానీ, మీరు గ్రీన్ చట్నీ ఎటువంటిదైనా తయారు చేసుకొని మీరు స్నాక్ ఐటమ్గా కానీ, లేదంటే లంచ్ బాక్స్లో పిల్లలకు కానీ ఇవ్వచ్చు అండి. ఇవి చల్లారితే కొంచెం గట్టి పడతాయి, వేడిగా ఉన్నప్పుడే తినడం మంచిదండి.
మీ అందరికీ తప్పకుండా మా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.